నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనసూయ గారు వర్సెస్ రాశి గారు, ఇద్దరు మహిళలే. ఇద్దరు చెప్పిన దాంట్లోనూ ఎంతో కొంత న్యాయం కనిపిస్తోంది. ఓకే, అంటే తన అపాలజీస్ కూడా చెప్పారు అనసూయ గారు. ఏం చెప్తారు మీరు ఫస్ట్ ఆ ఇష్యూకి సంబంధించి? ఇప్పుడు ఆ ఇష్యూ ఎప్పుడు వచ్చిందో కూడా నాకు ఐడియా లేదు. 3 సంవత్సరాల క్రితం వచ్చింది. అయితే అంతకుముందు ఇప్పుడు దాన్ని అసలు తవ్వి తీస్తే తేలింది ఏంటి అంటే, ఏదో ఒక ఛానల్లో పొద్దున్నే 6 గంటలకి రాశి ఫలాలు అనే ఒక దీంట్లో ఎవరో కాలర్ అన్నారు ఈ మాట. అసలైతే అతనేంటి రెగ్యులర్గా మాట్లాడరు కదా, ఆ ఇదిలో అతను ఏంటంటే ఆ ఎంతూజియాజంలో రాశి ఫలాలు అనబోయి రాశిగారి ఫలాలు అన్నాడు. అయితే ఆ ఛానల్ అతను చెప్పాడు, బాబు ఇది రాశి ఫలాలు అని అంటే అతను కూడా 4 ఖర్చుకుని అలాగా సార్ అన్నాడు. అయిపోయింది. ఈ పనికిమాలిన జబర్దస్త్ షోకి ఎక్కడ లేని పనికిమాలిన విషయాలు కావాలి. వాళ్ళు ఏది స్కిట్లు వెయ్యాలా అని చెప్పి ఈ పాయింట్ని స్కిట్గా తీసుకున్నారు. కానీ ఒకటి మాట్లాడదామండి. ఆ జబర్దస్త్ షో గురించి, కంటెంట్ గురించి మాట్లాడట్లేదు. సాధారణంగా ఒక కామెడీ షో రన్ చేసేటప్పుడు ఇలాంటి ఏమైనా తడబట్లు ఉన్నా, పొరపాట్లు ఉన్నా, ఎందుకు ఒక ఆడియో ఫంక్షన్లో ఒక 2 మహిళలు పాడిన పాటలు కొంతమంది ట్రోల్ చేసినా చాలా మంది దాన్ని ఎంజాయ్ చేశారు. సినిమాలో చిరంజీవి గారు కూడా పెట్టుకున్నారు. దాని అర్థం ఏంటి అంటే కొంచెం కామెడీ జనరేట్ చేయడానికి అలాంటివి వాడుతూ ఉంటారు. మీరు అన్నట్టుగా నేను విన్నది కూడా అక్కడ రాశి గారి విషయం కాదది, ఒక కాలర్ తడబాటుతో వచ్చిన సెంటెన్స్ దాన్ని వీళ్ళు తీసుకుని చేశారు. ఆ చేసినప్పుడు కూడా బహుశా నేను అనుకోవడం రాశి గారికి దగ్గర అంటే మా హస్బెండ్ చూపించారు అని చెప్తున్నారు ఆవిడ. అయితే ఆమె ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు అంటే, ఒక సినిమాలో ఒక చిన్న కామెడీ ఉంటుంది, బ్రహ్మానందన్ను ఏవిఎస్ది. వాళ్ళ వైఫ్ చీర కట్టుకుందని, పక్కింటి ఆయన వైఫ్ చీర కట్టుకుందని చెప్పి పక్కింటి ఆయన వచ్చి ఈవిడ్ని పట్టుకుంటాడు, హగ్ చేసుకుంటే నేను కావాలని చేయలేదండి అని అతను లవ్ దిబోమని చెప్తే అతను అంటాడనమాట, నువ్వు ముట్టుకుంది ఒకసారే కానీ నువ్వు ఇన్నిసార్లు చెప్పి నన్ను బాధ పెడుతున్నావు, ఇంక చెప్పడం ఆపరా అని చెప్పి. అట్లాగే ఈ విషయాన్ని ఇప్పుడు ఆమె ఎందుకు ఆ రోజు అభ్యంతరం తెలపలేదంటే, ఇది నేను అనవసరంగా పబ్లిసిటీ అవుతుంది ఎందుకులే అని ఆవిడ వదిలేసేసారు. అయిపోయింది. 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అనసూయ మీద కక్ష తీర్చుకోవాలి అంటే, అనసూయ చేసిన తప్పులేంటి, అనసూయ ఎక్కడెక్కడ ఎవరెవరి మనోభావాలు దెబ్బతీసింది అనేదంతా ఒక చిట్టా రాసుకొని, ఆ చిట్టా ప్రకారం ఆ లైన్లో వచ్చినాయి అనమాట. 1 2 3 4 అట్లా రాసుకుని ఈ విషయం తీసుకొని వచ్చి ఒక ఎనలిస్టు, ఈ సదరు ఎనలిస్ట్ పని ఏంటి అంటే ఆయన్ని సేవ్ చేయాలి. శివాజీ మీద ఒక నెగటివ్ ఇది వచ్చింది, ఆ నెగటివ్నెస్ని పోగొట్టడానికి అనసూయని బాగా వాడారు. ఆ వాడకం అట్లా ఇట్లా లేదు. నేను నిర్మోహటంగా చెప్తాను ఈ విషయం. అనసూయని బాగా అతన్ని నెగిటివ్ని తగ్గించాలి అంటే ఆ చిన్న గీత ముందు ఇంకొక పెద్ద గీత గీయాల్సిందే, లేదు అంటే పెద్ద గీత కింద చిన్న గీత గీయాల్సిందే. లేకపోతే అతను రక్షించబడేటట్లుగా కనపట్టలా. ఎందుకు? అతను హీరో కాబట్టి, అతను మగవాడు కాబట్టి. అదే ఏ స్త్రీ కోసమో ఇంతంత ఉద్ధరణలు అయితే ఏ రోజు జరగగా నేను చూడలే. ఇంత పనిగట్టుకుని ప్లాన్డ్గా స్కీమ్డ్గా చేయడం అనేది ఈ ప్రాసెస్లో ఈ విషయం పట్టుకొచ్చాడు ఆ అనలిస్టు. ఈ విషయాన్ని పట్టుకొచ్చి అసలు నిజంగా ఆ పొద్దున్నే ఒక ప్రోగ్రాంలో వచ్చిన రాశి ఫలాల దగ్గర వచ్చిన మాట కావచ్చు, జబర్దస్తులు మాట్లాడిన మాట కావచ్చు, అవి ఇప్పుడు దాదాపు అందరూ మర్చిపోయారు. అసలు ఇప్పుడు మనోడు తవ్వకాల్లో బయటికి తీసి అనసూయని బ్యాట్ చేయడం కోసం రాశి గారిని వాడుకున్నారు. చూసారా, ఇది అద్భుతం. అసలు పావా మామూలు పావు కాదు.
అసలు నిజంగా రాశి గారు గట్టిగా లాజికల్గా ఆలోచిస్తే గనక ఇవాళ అసలు ఆమె యుద్ధం చేయవలసింది ఆ సదరు ఎనలిస్ట్ మీద, అలాగే సదరు ఛానల్స్ మీద. ఏంటండి అసలు నన్నెందుకు ఇంతలా వాడుతున్నారు, నన్నెందుకు ఇలా ఇంత మీరు ఎందుకు, కనీసం కొన్ని ఈ మొత్తం అన్ని ఛానల్స్లో వచ్చిన వ్యూస్ అన్నీ కలిపితే కనీసం 1 కోటి వ్యూస్ అవుతాయి. యాక్చువల్గా ఆ మాట ఏదైతే ఆ జబర్దస్త్లో ఆ ఉపయోగించారో ఆ సెంటెన్స్ పెద్దగా ఎవరికి రీచ్ అవ్వలేదు. రీచ్ కాలా, ఇప్పుడు రీచ్ చేశారు. మాట్లాడిన సందర్భంలో కూడా అంతగా రీచ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు అది మీరు అన్నట్టుగా కోట్లు చూసేస్తున్నారు. అసలు నిజంగా ఆ రాశి గారికి కోపం, రాశి గారికే కాదు, రాశి గారి కంటే ముందు నాకు కోపం వచ్చింది. నేను కూర్చున్నప్పుడు కూడా డిస్కషన్లో ఇదే మాట పదే 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 అసలు మాట్లాడుతుంటే చిన్మయి ఒక పాట పాడినందుకు, అనసూయ స్కిట్లో చేసినందుకు గాను అతను వాళ్ళిద్దరిని ఎంతలా అంటే ఒక రకంగా అసలు ఏదో అంటారు చూడండి, తరతరాల పగ అంటారు చూసారా, ఆ తరతరాల పగ ఉన్న వాడికి మళ్ళీ ఆ ఎనలిస్ట్ ఆ విధంగా చేశాడు. చేస్తే అది ఇక చివరికి ఇప్పుడు ఈ శివాజీని బయటేసే క్రమంలోనే మరి ఆవిడికి కూడా, రాశి గారికి కూడా శివాజీ గారు అన్నదేమి కోపం అనిపించట్లేదండి. అసలు వీళ్ళందరికీ మరి నాకే ఏమన్నా తేడానేమో, ఇంతమంది ఒకటి మాట్లాడుతుంటే నేను ఒకటి విడిగా మాట్లాడుతున్నా కదా, నేను తేడానేమో. అసలు అతను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, శివాజీ మాట్లాడిన మాటలు, ఆడపిల్లలు చీరలు కట్టుకోవాలన్నాడు, అంతవరకు ఉంటే బాగుండేది, సరిగా కట్టుకోకపోతే మీరు ఇబ్బందులు పాలవుతారని చెప్పాడు. ఆ తర్వాత 3 రకాల మాటలు వాడాడు. మనం మాట్లాడలేము మైకుల ముందు, నేను మాట్లాడలేము అసలు, బూతులు అవసరమైతే 4 పీకుతామన్నాడు. ఎవరిని పీకుతావయ్యా నువ్వు, నీకెంత కొమ్ములుంటే మట్టుకు ఎవరిని పీకుతావు? ఇది ఎవరికి అసలు అర్థం కావట్లా, ఇది ఎవరికి పట్టట్లా. చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా శివాజీని అందరూ కలిసి బయటేశారు. ఈ బయటేసిన వాళ్ళల్లో మగవాళ్ళకున్నంత కట్టు, వాళ్ళకున్నన్ని కట్టుబాట్లు, చాలా మంచి కట్టుబాట్లు అవి. ఆ కట్టుబాట్లు ఆడవాళ్ళకి లేకుండా అయిపోయినాయి. అసలు ఈ ఆడవాళ్ళు కూడా పొలోమని చెప్పి శివాజీకే సపోర్ట్ చేస్తున్నారు. సరే చెయ్యండి, అయిపోయింది. ఇప్పుడు ఈ ఘట్టం దగ్గరకు వచ్చేసరికి ఈవిడ నేను సారీ అని చెప్పి ఇంత ఆమె వీడియో పెట్టేసింది. రాసి వీడియో పెట్టిన తర్వాత ఇప్పుడు అపాలజీ చెప్పింది. అపాలజీ చెప్తూ చాలా సున్నితమైన విషయాలు చెప్పింది. నాకు అక్కడే కావాల్సి వచ్చింది. అనసూయ గారు ఎట్టకేలకు దిగొచ్చారు. అనసూయ క్షమాపణలు గారని మనం మైకుల ముందు అంటున్నాం కానీ రాసేవాళ్ళు అలా అంటలేదు. అనసూయ దిగొచ్చింది, అణిగింది, ఇట్లా మాట్లాడతారు. అక్కడ ఒక మహిళకి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదు. మంచిగా చెడా సెకండరీ. అసలు ఇప్పుడు ఆమె బట్టలు సరిగా వేసుకోలేదు కాబట్టి ఆవిడ గౌరవం ఇవ్వక్కర్లే. అది ఇది దాని సంగతి చూస్తా, దాన్ని పీకుతా, దాన్ని కొడతా,